నిజంగా లెజిటిమేట్గా వాళ్ళకి 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సార్. అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఏంటంటే టెక్నాలజీ ఇంతకుముందు కొన్ని లిమిటేషన్స్ తోటి వచ్చింది. టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ ఆ లిమిటేషన్స్ని మేము షాటర్ చేసి దీన్ని ఇంకా ఎదురు తీసుకెళ్ళాం. ఒక్కసారి అవర్షన్ అనేది పక్కన పెట్టి ఆల్టర్నేట్గా మీకు ఏదైనా ఉందా? ఇక్కడి నుంచి చెరువుల్ని 10 సంవత్సరాల నుంచి ఇలాగే చేసాం. ఏరియేటర్ ఇస్ ద లాస్ట్ సిగ్నిఫికెంట్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ఆక్వాకల్చర్ ఇఫ్ యూ ఆస్క్. మెకానికల్ ఏరియేటర్స్ సమ్వేర్ సమ్ 15-20 years బ్యాక్ ఇవి కూడా ఉండేవి కాదు. సో దే డిడ్ డిస్రప్టివ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇస్ ఏరియేటర్. ఆఫ్టర్ దట్ డిస్రప్టివ్ టెక్నాలజీ ఏముంది? అప్పుడు మీరు వెల్కమ్ చేసినట్టుగానే ఇక్కడ ఆగిపోకుండా ఇఫ్ యూ కుడ్ యాక్చువల్లీ ట్రై, ఒకసారి టెక్నాలజీని ట్రై చేసి సీ ద బెనిఫిట్, ఆ అవర్షన్ అనేది ఆపేసి ఒక్కసారి ఒక అవకాశం తీసుకుని మీరు చేస్తే దట్ విల్ హెల్ప్ యూ టు గో. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు ట్రై. సెకండ్ థింగ్, ఇఫ్ యూ డు నాట్ ట్రై, ఎదరెదర ఏం జరుగుతుందంటే మన షింప్కి ట్రాక్ అండ్ ట్రేసబిలిటీ దీన్ని ఎలా పెంచారు, ఎలాగుంది, షింప్ హ్యాపీగా పెరిగిందా, స్ట్రెస్లో పెరిగిందా, అండ్ దాని తర్వాత దానిపైన మళ్ళీ యాంటీబయాటిక్స్ వేసరి ఇవన్నీ దాని పక్కన. సో యూ నీడ్ టు ట్రాక్ అండ్ ట్రేస్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నాన్ ట్యాంపరబుల్ ఎలిమెంట్స్. అలాంటి కండిషన్స్ వచ్చేది ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years. ఆ టైం వచ్చేదాకా టెక్నాలజీని దాన్ని చేయగలిగేది, ఆ ట్రాక్ అండ్ ట్రేసబిలిటీ చేయగలిగేది ఓన్లీ టెక్నాలజీ మాత్రమే. పీపుల్ డోంట్ బిలీవ్ మనం పేపర్ మీద ఏదైనా రాస్తే ఇట్ కెన్ ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు. సో పీపుల్ డోంట్ బిలీవ్. సో దే నీడ్ నాన్ టెంపరబుల్ డేటా. ఆ సందర్భం వచ్చేదాకా మనం వెయిట్ చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ చేతిలో ఉంది కాబట్టి వెన్ farmer actually starts adopting it now, they are ready for the next 1 year తర్వాత వచ్చే చేంజెస్కి they will be ready. So we sincerely request farmers to embrace technology. ప్రతి దాంట్లో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లు కరెక్ట్ చేసుకుంటే ఎదురుకెళ్తే టెక్నాలజీ అడాప్షన్ బాగుంటుందని మా ఉద్దేశం.